హైదరాబాద్లోని ఫుడ్ డెలివరీ గోదాంలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తారు. బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో, జియో మార్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ గోదాంలపై అధికారులు దాడులు చేశారు. 75 గోదాములను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో కుళ్ళిన పండ్లు, ఎక్స్పైర్డ్ ఫుడ్ ఐటమ్స్ స్వాధీనం చేసుకున్నారు. 75 గోదాముల్లో 1903 యూనిట్లు కాలం చెల్లిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 76 కేజీల కుళ్ళిన కూరగాయలు, కాలం చెల్లిన ఆహార పదార్థాలను అక్కడే పారబోయించారు అధికారులు. 32 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సాయి కిరణ్, హైదరాబాద్ లోని పలు ఫుడ్ డెలివరీ గోదాంలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ సాయి కిరణ్. గ్రేసీ, హైదరాబాద్ లో ఈ ఫుడ్ డెలివరీ గోదామ్స్ ఏదైతే బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో, జియో మార్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటివన్నీ కూడా ఈ పొద్దున్నే వస్తువులన్నీ కూడా సరఫరా చేస్తుంటాయి. హైదరాబాద్ లో బయటకు వెళ్ళి షాపింగ్ చేయలేనటువంటి వాళ్ళంతా కూడా టైం లేనటువంటి వాళ్ళు ఇందులో ఆర్డర్ చేసుకుంటారు. అయితే ఇటీవల వరుస ఫిర్యాదులు అందుతున్నాయి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కి. అవి అందులో వచ్చేటువంటి కూరగాయలు కావచ్చు, ఇతర వస్తువులన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక, అలాగే లేకపోతే కూరగాయలు కొంత కుళ్ళిపోయి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఒకవేళ రిటర్న్ చేద్దామన్నా కూడా అందులో రిటర్న్ ఆప్షన్ లేకుండా కేవలం డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళకు కస్టమర్లకు అసౌకర్యం కలిగిస్తున్నటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. సో దీనిపైన కంప్లైంట్స్ అందుకున్నటువంటి ఫుడ్ ఆఫీసర్స్ వెంటనే 75 గోదాములను తనిఖీ చేశారు. అందులో దాదాపు 76 కేజీల కులిన కూరగాయలు, కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఇవన్నింటినీ కూడా గమనించారు. సో వాటిని అక్కడికక్కడనే పారేసి అలాగే 32 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. మళ్ళీ ఇలానే రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి చెప్పారు. సో కస్టమర్స్ ను ఈ విధంగా మోసం చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. వాళ్ళు టైం లేక అందులో బుక్ చేసుకుంటే అవి ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా కాలం చెల్లిపోయి ఖరాబ్ అయిపోయి ఉండడాన్ని గ్రహించి వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. సో దీనిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేటువంటి ఫుడ్ ఆఫీసర్స్ హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.